నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. అంతర్జాతీయ వేదికపై పాకిస్తాన్కు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. దశాబ్దాలుగా వెన్నంటి ఉండి ఆర్థికంగా ఆదుకుంటున్న మిత్రదేశం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనూహ్య నిర్ణయం తీసుకుంది. గత 7 ఏళ్లుగా ఇస్తున్న రుణాల పొడిగింపును ఈసారి నిరాకరించింది. అప్పు తీర్చాల్సిందే అని తెగేసి చెప్పింది. దీంతో పాకిస్తాన్ విదేశీ మారక నిల్వలు ప్రమాదకర స్థాయికి పడిపోయాయి. అసలు యుఏఈ ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది? ఏప్రిల్ 2026లో పాకిస్తాన్కు ఎదురు కాబోతున్న ఆ గండం ఏంటి? దీనివల్ల సామాన్యుడిపై పడే ప్రభావం ఎంత? తెలుగు రాష్ట్రాల్లో ఒక సామెత ఉంది. అప్పు ఇచ్చేవాడు ఉన్నంతకాలం అప్పు చేసేవాడు ఉంటాడు. కానీ ఆ ఇచ్చేవాడు కూడా చేతులెత్తేస్తే సరిగ్గా ఇదే పరిస్థితి ఇప్పుడు పాకిస్తాన్కు ఎదురైంది. గత 7 ఏళ్లుగా పాకిస్తాన్ అప్పులను రీషెడ్యూల్ చేస్తూ తర్వాత కట్టండి అని ఊరటనిచ్చిన యుఏఈ ఇప్పుడు ప్లేట్ ఫిరాయించింది. 2019లో ఇచ్చిన $2 బిలియన్, 2023లో ఇచ్చిన 1.5 బిలియన్లు వెరసి 3.5 బిలియన్ల మొత్తాన్ని వెంటనే చెల్లించాలని డెడ్ లైన్ విధించింది. జనవరి 2026లో కేవలం నెల రోజులు మాత్రమే గడువిచ్చిన యుఏఈ ఏప్రిల్లో నయా పైసా కూడా వాయిదా వేసేది లేదని స్పష్టం చేసింది. ఇది పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు పెద్ద షాక్. ఈ నిర్ణయం కారణంగా ఏప్రిల్ 2026 నాటికి పాకిస్తాన్ ఫారెక్స్ రిజర్వులో 18% పైగా తగ్గిపోయాయి. మన హైదరాబాద్, ఇండియాపై కూడా ఇలాంటి ప్రపంచ ఆర్థిక వ్యవహారాలు ప్రభావితం చేస్తాయి. పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారుతోంది. 2019లో $2 బిలియన్లు, 2023లో 1.5 బిలియన్ల చొప్పున యుఏఈ నుంచి పాక్ రుణాలు పొందింది. గత 7 ఏళ్లుగా ఈ రుణాలు ఏటా రోలోవర్ అవుతూ వస్తున్నాయి. అయితే ఏప్రిల్ 6, 2026న బ్లూంబెర్గ్ వెల్లడించిన నివేదిక ప్రకారం ఈసారి యుఏఈ తన వైఖరిని మార్చుకుంది. జనవరిలో కేవలం 1 నెల మాత్రమే గడువు ఇచ్చిన యుఏఈ ఈ ఏప్రిల్లో మొత్తం 3.5 బిలియన్లను చెల్లించాలని కరాఖండిగా చెప్పేసింది. 7 ఏళ్లలో ఇలా రోలోవర్ నిరాకరించటం ఇదే తొలిసారి. ఈ విషయం బయటపడితే దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలుతుందనే భయంతో పాక్ ఫారెన్ ఆఫీస్ దీన్ని కేవలం ఒక రొటీన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ అని నమ్మించే ప్రయత్నం చేస్తోంది. కానీ వాస్తవానికి ఇది పాకిస్తాన్కు కోలుకోలేని దెబ్బ అని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. మిత్రదేశమే మొహం చాటేయడంతో పాక్ ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి ప్రమాదకర స్థాయికి చేరుకుందని మార్చి 27, 2026 నాటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుతం ఆ దేశం వద్ద కేవలం 16.38 బిలియన్ల రిజర్వు మాత్రమే ఉన్నాయి. ఇవి కేవలం 3 నెలల దిగుమతులకు మాత్రమే సరిపోతాయి. ఈ తక్కువ నిల్వలతోనే ఇప్పుడు పాక్ ఏప్రిల్ నెలలో భారీ చెల్లింపులు చేయాల్సి ఉంది. యుఏఈకి చెల్లించాల్సిన 3.5 బిలియన్లతో పాటు అదనంగా 1.3 బిలియన్ల యూరో బాండ్ బకాయిలను కూడా ఇదే నెలలో తీర్చాలి. అంటే ఒకే నెలలో దాదాపు 5 బిలియన్ల మేర రిజర్వులు హరించుకుపోనున్నాయి. ఇది ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై భారీ డ్రాడౌన్గా మారనుంది. ఇప్పటికే పెరిగిన చమురు ధరలు, భారీ వాణిజ్య లోటు మరియు కుదేలైన పారిశ్రామిక రంగంతో సతమతమవుతున్న పాకిస్తాన్కు ఈ తాజా చెల్లింపులు ఊపిరాడనీయకుండా చేస్తున్నాయి. (2026) మొదటి త్రైమాసికంలోనే అంటే జనవరి, మార్చ్ పాకిస్తాన్ స్టాక్ మార్కెట్ సూచి KSE 100 ఏకంగా 15% పతనమైంది. తాజాగా యుఏఈ రుణాల చెల్లింపు వార్తలతో మార్కెట్లు మరింత ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. ప్రస్తుతం పాకిస్తాన్ రూపాయి నిలకడగా ఉన్నప్పటికీ విదేశీ మార్క నిల్వలు తగ్గితే డాలర్తో పోలిస్తే రూపాయి విలువ భారీగా పడిపోయే ప్రమాదం ఉంది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో పాకిస్తాన్ ప్రభుత్వం IMF సాయం కోసం ఆశగా ఎదురుచూస్తోంది. 1.2 బిలియన్ల తదుపరి విడత రుణం కోసం మార్చి చివర్లో స్టాఫ్ లెవెల్ ఒప్పందం కుదిరిందని రాయిటర్స్ నివేదించింది. మే నెలలో జరిగే IMF బోర్డు సమావేశంలో దీనికి ఆమోదం లభిస్తుందని పాక్ సర్కార్ భావిస్తోంది. ఒకవేళ ఈ నిధులు సకాలంలో అందకపోతే పాక్ రూపాయి స్టాక్ మార్కెట్ మరింత సంక్షోభంలోకి వెళ్లే అవకాశం ఉంది. సాధారణ ప్రజలపై ప్రభావం ఎలా ఉంటుంది? హైదరాబాద్, విశాఖ, ఆదిలాబాద్లో మనం పెట్రోల్, నిత్యావసరాల ధరలు పెరగడం చూస్తున్నాం. పాకిస్తాన్లో కూడా అదే. దేశ రిజర్వులు తగ్గితే దిగుమతులు తగ్గాల్సి వస్తుంది. చమురు, ఆహార ధరలు పెరుగుతాయి. ఉదాహరణగా చూస్తే ఒక సాధారణ కుటుంబం నెలవారీ ఖర్చులు 20 నుంచి 30% పెరిగే అవకాశం ఉంటుంది.
ఉద్యోగాలు తగ్గవచ్చు, శాలరీలు ఆలస్యంగా ఇవ్వచ్చు, ఇండస్ట్రీలు స్లో అవుతాయి. ఇప్పటికే పాకిస్తాన్లో ధరలు ఎక్కువ, యువకుల నిరుద్యోగం ఎక్కువ. ఈ సంక్షోభం వారి జీవితాలను మరింత కష్టతరం చేస్తోంది. ఉన్న రిజర్వుల నుంచి రుణం చెల్లిస్తే పాక్పై ఇంటర్నేషనల్గా నమ్మకం పెరుగుతుంది. కానీ ఉన్న రిజర్వులను సరిగా మెయింటైనే చేయలేకపోతే దివాలా లేదా ఆర్థిక మాంద్యం తరహా పరిస్థితులు రాగలవు. గతంలో పాకిస్తాన్ను ఆదుకున్న యుఏఈ, సౌదీ అరేబియా, చైనా వంటి దేశాలు ఇప్పుడు తమ వైఖరిని మారుస్తున్నాయి. తాజా రోలోవర్ నిరాకరణ దీనికి స్పష్టమైన సంకేతం. ఇరాన్, అమెరికా ఉద్రిక్తతలు, పాకిస్తాన్ తీసుకుంటున్న భిన్నమైన భౌగోళిక రాజకీయ నిర్ణయాలే ఈ దూరం పెరగడానికి కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. అప్పులు తీర్చే మార్గం లేక పాక్ ప్రభుత్వం తన దేశంలోని పోర్ట్లు, బ్యాంకులు, ఎయిర్పోర్ట్లను పెట్టుబడుల పేరుతో ఆఫర్ చేస్తోంది. అయితే విమర్శకులు దీన్ని పెట్టుబడులు అనడం కంటే దేశ ఆస్తుల అమ్మకంగానే అభివర్ణిస్తున్నారు. కేవలం ఆస్తులు అమ్మటం వల్ల తాత్కాలిక ఉపశమనం లభిస్తుందని, కానీ ఎగుమతులను పెంచటం, ఆర్థిక లోటును తగ్గించటం వంటి నిర్మాణాత్మక మార్పులు చేయకపోతే పాకిస్తాన్కు ఇలాంటి గండాలు తరచూ తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎస్బీపీ ఇప్పుడు దిగుమతులను తగ్గించటం, వడ్డీ రేట్లను పెంచడం వంటి చర్యలు తీసుకోవచ్చు. దీనివల్ల ఆర్థిక వృద్ధి రేటు మందగించవచ్చు. త్వరలో ఐఎంఎఫ్ లోన్ వచ్చినా సరైన సంస్కరణలు లేకపోతే పాకిస్తాన్ కోలుకోవడం కష్టం. ఛాన్స్ దొరికినప్పుడల్లా ఇండియాపై నెగటివ్ రిమార్క్స్ చేసే పాకిస్తాన్ పాలకులు ముందు తమ దేశ పరిస్థితిని సరిదిద్దుకోవాలి. ఎందుకు తాము డెవలప్ అవ్వట్లేదో గ్రహించాలి. ప్రపంచ దేశాల నమ్మకాన్ని పెంచుకుంటూ ఎలా ముందుకు అడుగులు వేయాలో సరైన ప్లాన్ రెడీ చేసుకోవాలి. ఉగ్రవాదం, సరిహద్దు చొరబాట్లు వంటివి కాకుండా దేశ ప్రజలకు మేలు చేసే చర్యలు తీసుకోవాలి. తద్వారా ప్రపంచ దేశాలు తిరిగి పాకిస్తాన్కి రుణ సాయం చేసేందుకు ముందుకు రాగలవు.